హలో. హ్మ్. అయితే ఏంది ఫుల్‌గా డ్రెస్అప్ అయ్యున్నాను. నేను ఒక ఫంక్షన్‌కి పోయి వచ్చిన. అయితే చెప్పాలి అనిపించింది. షేర్ చేసుకొని చేంజ్ చేసుకోవాలనేసి చెప్తున్నా. అయితే ఏందంటే మనకి ఇప్పుడు నేను ఒక యాజ్ అ టీనేజర్స్ మదర్ లాగా నేను మాట్లాడుతున్నా. అయితే చాలామంది ఇళ్లల్లో ఏం చేస్తారంటే పిల్లల్ని వాళ్ళ అంటే వాళ్ళ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేసే ఛాన్స్ చాలామంది ఇవ్వరు. ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళ లైఫ్‌లో ఏదైనా అంటే నా అనుభవంతో నేను చెప్తున్నా అనమాట. అంటే పిల్లలు మన దగ్గర ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండాలా, వాళ్ళు బయట ఏం ఫీల్ అయినా మన దగ్గర చెప్పుకోవాలి అని అంటే కొంతమంది ఇంట్లల్లో ఇద్దరు తల్లిదండ్రులు స్ట్రిక్ట్‌గానే ఉంటారనమాట. అట్లా కాకుండా అట్‌లీస్ట్ మదర్ ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళ లోపల ఉన్నాయన్నీ పిల్లలు చెప్పుకోగలుగుతారు, ఓపెన్‌గా మాట్లాడుకోగలుగుతారు. బయట వాళ్ళు కూడా పాపం ఎన్నో రకాలు ఫేస్ చేస్తారు కదా! అలాంటప్పుడు ఈ విషయం మాట్లాడితే ఇట్లా రియాక్ట్ అవుతారేమో, ఆ విషయం మాట్లాడితే అట్లా రియాక్ట్ అవుతారేమో అన్న ఒక భయం వాళ్ళ మైండ్‌లో ఉంటదనమాట. ఇంకా అంటే నేనేం చెప్తున్నా అంటే వాళ్ళకి మనం మాట్లాడి వాళ్ళ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేసే ఫ్రీడమ్ మనం ఇస్తే అప్పుడు వాళ్ళతోటి బయట ఈ రోజుల్లో సొసైటీ బాలేదు. ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ పిల్లలు ఫేస్ చేస్తారు. మెయిన్ ఎక్కువగా అంటే ఆడపిల్లలు ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆడపిల్లలంటే అలసైపోతుందనమాట. అంటే నేనేం చెప్తున్నా అంటే పేరెంట్స్ అనేది మీరు ఇద్దరు స్ట్రిక్ట్‌గా ఉండకండి. అట్‌లీస్ట్ వన్ పర్సన్ అయినా మీరు ఫ్రీగా, ఫ్రెండ్లీగా ఉన్నారనుకోండి. వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేసే ఫ్రీడమ్ మనం ఇస్తే వాళ్ళ అంటే లైక్ మనం వాళ్ళ ఏజ్‌కెళ్ళి మనం ఆల్రెడీ అవన్నీ దాటేసి వచ్చినాం కదా! మనం వాళ్ళ ఏజ్‌కెళ్ళి ఆ రకంగా మనం ఉండగలిగితే వాళ్ళప్పుడు అన్నీ చెప్పుకోగలుగుతారు. లైక్ ఈ రోజులలో ఎట్లుంది. సో, టీచర్స్ అంటే లైక్ మేల్ టీచర్స్ నుంచి హెరాస్మెంట్ బయట అబ్బాయిల నుంచి అట్లాంటివి ఉంటాయి. సొసైటీలో లేడీస్ కూడా లేడీ టీచర్స్ వాళ్ళ వీళ్ళతో కూడా ఎన్నో ఫేస్ చేయాల్సిన పరిస్థితులు వాళ్ళకు ఉంటాయన్నమాట. అట్లాంటప్పుడు ఏం మాట్లాడినా మీరే తప్పు, మీరు సరిగ్గా ఉండుంటే ఇది ఉండదులే, మీరు సరిగ్గా ఉండుంటే అది ఉండదులే అని ఇలాంటివి మనం మాట్లాడితే వాళ్ళు ఏమవుతారంటే ఒక రకమైన ఇన్సెక్యూర్ ఫీలింగ్‌కి గురైపోయి వాళ్ళేది మనకి చెప్పడానికి భయపడతారనమాట. అదేందంటే ఆ తర్వాత ఫ్యూచర్‌లో చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ మనమే ఫేస్ చేయాల్సొస్తది. యాస్ ఎ పేరెంట్స్ ఎండ్ ఆఫ్ ద డే సఫర్ అవ్వాల్సింది మనమే అనమాట. అందుకని నేనేం చెప్తున్నా అంటే మీ పిల్లలకి వాళ్ళ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేసే ఫ్రీడమ్ మీరివ్వండి. సరే ఇద్దరు ఫ్రెండ్లీగా ఉంటే పిల్లలు నెత్తికెక్కుతారు. ఆబ్వియస్‌గా అది కరెక్టే. అట్‌లీస్ట్ ఇంట్లో ఒక్కరు మోస్ట్‌లీ తండ్రి భయం అనేది పిల్లలకు ఉండాలా. తండ్రి అనేటోడు కాస్త కోస్త రూడ్‌గా, స్ట్రిక్ట్‌గా ఉండి అట్లా ఉంటే పర్లేదు. అట్‌లీస్ట్ మదర్ అయినా వాళ్ళ మనసుకి దగ్గరగా ఉంటే వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్తారు. వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ కష్టమేంది, సుఖమేందనేది తల్లితో షేర్ చేసుకుంటారనమాట. ఎట్లా అంటే లైక్ కొంతమంది బాడీ షేమింగ్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. కొంతమంది స్టడీస్ పరంగా నువ్వు వెనకబడ్డావు ఈ రకంగా ఇట్లా అని ఉంటాయి. కొంతమంది ఇంకో రకంగా లుక్స్ పరంగా కలరు ఇట్లా ఎన్నో ఉంటాయన్నమాట. సో, ఎండ్ ఆఫ్ ద డే మనమే గదా! మళ్ళీ బాధపడాల్సింది పిల్లలకి ఏదన్నా అయితే. అది ఇన్‌సెక్యూర్ అయిపోయి అది ఎక్కడికి దారి తీస్తదో కూడా తెలియదు. అందుకని నేను యాస్ ఎ టీనేజర్ మదర్‌గా నేనేం చెప్తా అంటే మా హస్బెండ్ మోస్ట్‌లీ ఆయన కొంచెం స్ట్రిక్ట్‌గానే ఉంటారు. బట్ నేను మాత్రం బాగా అర్థం చేసుకుంటా అనమాట పిల్లల్ని. అంటే లైక్ వాళ్ళ ఏజ్‌కెళ్ళి నేను మాట్లాడతా. సో, అదే నేను మీకు చెప్తున్నా.